శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక కోటి విద్యలు కూటి కొరకే. రాసిన వారు పి వెంకమాంబ, మద్రాసు. విదిశాపట్టణం అనే ఒక పట్టణంలో దురదృష్టవశాత్తు ఒక రోజున ఒక కుర్రవాడు చనిపోయాడు. ఆ పిల్లవాడి తల్లిదండ్రులు, బంధువులు ఆ శవాన్ని తీసుకుని ఊరవతల ఉన్న శ్మశానానికి చేర్చి దాన్ని ఓ చోట దింపి ఏడవసాగారు. అప్పుడు సాయంకాలం. మరి కాసేపటికి పొద్దుగూకి చీకటి పడుతోంది. అప్పుడు శ్మశానంలో ఉన్న రాబందు ఒకటి వారి దగ్గర వాలి ఆ శవాన్ని చూసి కంటతడి పెట్టుకుంది. అయ్యో, రత్నం లాంటి కుర్రవాడు, ఇలాంటి కుర్రవాడు చనిపోయాడు అంటే నాకే ఏడుపు వస్తుంది. పైదానికినైనా నాకే ఇంత దుఃఖం వస్తుంటే కడుపున కన్నవాళ్ళు, పెంచిన వాళ్ళు అయిన మీకు దుఃఖం రాదా? వస్తుంది. కానీ ఏడ్చి ఏమి లాభం? ఎంత ఏడ్చినా, గుండె బాదుకున్నా చచ్చిపోయిన పిల్లవాడు బ్రతికి రాడు కదా. అంచేత గుండె రాయి చేసుకుని శవాన్నిక్కడ వదిలేసి మీ దారిని మీరు వెళ్ళిపోండి. ఏమంటే పొద్దుగూకుతోంది. ఇది వల్లకాడు కానీ ఊరు కాదు కదా. చీకటి పడితే ఇక్కడ దెయ్యాలు, భూతాలు వచ్చి బ్రతికి ఉన్న వాళ్ళని కూడా పీక్కు తింటాయి అన్నది. ఈ మాటలు వినేటప్పటికీ వాళ్ళకి నిజమే అని తోచి శవాన్ని అక్కడ వదిలేసి వెళదామని బయలుదేరారు. వాళ్ళు తిరుగుమొహాలు పెట్టేటప్పటికీ నక్క ఒకటి ఒక బొరియలో నుంచి వచ్చి వాళ్ళకి ఎదురయ్యి, ఇదేమిటి, వచ్చి ఒక్క గడి అయినా కాలేదు, అప్పుడే శవాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నారేమిటి? పున్నమి చంద్రు లాంటి పిల్లవాడిని వదిలేసి వెళ్ళడానికి మీకు కాళ్ళెలా వచ్చాయి? చచ్చిపోయాడు కదా అని వదిలేసి పోతున్నారే గాని మీ అదృష్టం బావుండి కుర్రవాడు మళ్ళీ బ్రతకూడదా? ఇంతకు ఇప్పుడే ఇంటికి వెళ్ళి మీరు చేసేదేమిటి? ఇక్కడైనా ఏడుపేగా, ఆ ఏడుపేదో ఇక్కడే ఏడవండి అంది. కుర్రవాడు మళ్ళీ బ్రతకవచ్చు అనే అప్పటికి వాళ్ళందరికీ ఆశ కలిగి వెడదామనుకున్న వాళ్ళంతా మళ్ళీ ఆగిపోయారు. వాళ్ళలా ఆగిపోవడం చూసి రాబందు, ఎంత చోద్యంగా మాట్లాడుతోంది నక్క, అప్పుడే శవం చెడిపోయి వాసన కొడుతోంది. అలాంటిది ఇంకా ఈ పిల్లవాడు బ్రతకడం ఏమిటి? చచ్చిన వాళ్ళు తిరిగి బ్రతకడం ఏనాడైనా విన్నామా? నేను శతవృద్ధుణ్ణి, నా మాట వినాలి గాని నిన్నగాక మొన్న పుట్టిన ఈ గుంటనక్క మాటలా మీకు వేదవాక్కులు? చనిపోయిన వాడి కోసం ఏడుస్తూ కూర్చుంటే ఏమి లాభం? వెళ్ళి మీ శాస్త్రాలలో చెప్పిన ప్రకారం గోదానం, భూదానం, శిరణ్యదానం మొదలైన దానాలన్నీ చేసి మరణించిన వాడికి స్వర్గం ప్రాప్తించేటట్లు చూడండి. వెళ్ళండి, ఇక్కడ కూర్చోవడం ఎందుకు అని తొందరపెట్టింది. ఈ మాటలు అవుననిపించి వాళ్ళు లేచిపోబోయారు గాని మళ్ళీ నక్క ఎదురు వచ్చి, ఏళ్ళు వచ్చినంత మాత్రాన రాబందు బుద్ధిశాలి అనడానికి వీల్లేదు. దీని మాటలు శుద్ధ అబద్ధమన్నమాట మీకే తెలుస్తుంది కొంచెం ఆలోచిస్తే. చచ్చిన వాళ్ళు బ్రతికి రావడం ఎన్నడైనా విన్నామా అని కదూ అంది. పూర్వకాలంలో సావిత్రి భర్త అయిన సత్యవంతుడు బ్రతికి రాలేదా? చంద్రమతి కొడుకు లోహితాస్యుడు పాము కరిచి చనిపోయినవాడే మళ్ళీ జీవించలేదా? అలాగే మీ పిల్లవాడు కూడా తిరిగి బ్రతకవచ్చు. కనుక మీరు కాసేపు ఇక్కడే ఉండండి. దయ్యాలు, భూతాలు మిమ్మల్ని పీక్కు తింటాయని ఈ రాబందు మిమ్మల్ని భయపడుతోందే గాని ధైర్యవంతుల్ని దయ్యాలేమీ చేయలేవు. భూతనాథుడైన ఈశ్వరుణ్ణి మీరు ప్రార్థన చేయండి. ఆ ప్రార్థన వల్ల భూతాలేమీ మీ దగ్గరికి రావు సరికదా. శివునికి మీ మీద దయపుట్టి మీ కుర్రవాడిని ఆయన బ్రతికించవచ్చు కూడాను అంది. మామూలుగా ఉన్న వాళ్ళకి బుద్ధి పనిచేసినట్లు దుఃఖంలో ఉన్న వాళ్ళకి పనిచేయదు. రాబందు వెళ్ళమంటే లేచి, నక్క వద్దంటే ఆగిపోయారే కానీ ఆ శవం యొక్క బంధువులు ఏ మాటలు నిజమో ఆలోచించుకోలేకపోయారు. ఆ రాబందు, నక్క ఒకదానికి వ్యతిరేకంగా ఒకటి అలా ఎందుకు చెబుతున్నాయో కూడా వాళ్ళు గ్రహించుకోలేకపోయారు. ఆ రాబందుకు గాని ఈ నక్కకి గాని పిల్లవాడు చనిపోయాడన్న విచారం ఏమీ లేదు. అవి రెండూ కూడా అలా కళ్ళబొల్లి దుఃఖాన్ని ఒలకబోస్తూ మాట్లాడాయే కానీ మనస్సులలో ఆ రెంటికి కూడా ఆ శవం కనపడడం సంతోషంగానే ఉంది. ఏమంటే రాబందు, నక్క కూడా శవాన్ని పీక్కు తిని కడుపు ఆకలి తీర్చుకుంటాయి. అందుకనే ఆ రాబందు, నక్క కూడా అక్కడికి చేరినాయి. ఎటొచ్చి ఆ శవం నక్కకి దొరకకుండా తనే తినేయాలని రాబందు ఆలోచించింది. తనకి లభించాలంటే చీకటి పడకుండానే ఆ బంధువులంతా శవాన్ని అక్కడే వదిలేసి పోవాలి. రాబందు అన్ని పక్షులకు మళ్ళేనే ఆహారం కోసం పగలల్లా తిరిగి చీకటి పడే వేళకు తన గూటికి చేరుకుంటుంది. ఆలోపుగానే బంధువులంతా వల్లకాటిని వదిలిపోవాలని చెప్పి వాళ్ళని పంపించి వేయడం కోసం గోదానం, భూదానం అంటూ పెద్ద పెద్ద కబుర్లన్నీ చెప్పింది. అంతకంటే ఎక్కువ కబుర్లు చెప్పింది నక్క. రాబందు శాస్త్రాలు తీసుకొస్తే నక్క పురాణాలు చెప్పింది.
నక్కకు పట్టుకున్న యావేమిటంటే చీకటి పడితే గాని ఆ శవం దానికి దక్కదు. ఈలోపుగా బంధువులంతా శవాన్ని విడిచిపోతే రాబందు దాన్ని కొంచెం కూడా మిగలకుండా పీకు తినేస్తుంది. అంచేత చీకటి పడే వరకు ఎలాగైనా ఆ బంధువుల్ని శ్మశానంలో ఆపగలిగితే రాబందు పొద్దుగోకుంది కదా అని ప్రాణం విసిగి చక్కా పోతుంది. అప్పుడు బంధువులకు మెల్లగా నచ్చజెప్పి పంపేసి పిల్లవాడి శవాన్ని పూర్తిగా తనే భక్షించవచ్చు. కూటి కోసం ఇలా రాబందు నక్క తమ తమ తెలివితేటలు కనపరుస్తూ మాట్లాడుతుంటే పొద్దుగూకింది. బంధువులంతా నక్క చెప్పినట్లు ఒక మాట ప్రార్థన చేసి చూద్దామని వందే శంభు ఉమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం అంటూ పరమేశ్వరుణ్ణి ప్రార్థించడం మొదలుపెట్టారు. ఇంకా రాబందు వాళ్ళు ఎలాగా చీకటి పడ్డాక కానీ వెళ్ళరని, ఆ శవం తనకు ఎలాగా తక్కదని నిశ్చయించుకుని తన నోట్లో కరక్కాయ కొట్టిన నక్కకి మనసులో శాపనార్థాల పేరుతో ఎగిరిపోవడానికి సిద్ధపడింది. ఇంతలో చీకటి పడ్డంతోనే శ్మశానం గనక అక్కడ విహరించడం కోసం ఈశ్వరుడు శాకిని డాకిని భూత పిశాచాలతో చక్కా వచ్చాడు. వచ్చేటప్పటికి ఆయనకి వాళ్ళ ప్రార్థన వినిపించింది. ఆయన వాళ్ళకి ప్రత్యక్షమై ఏం కావాలి మీకు, ఎందుకు ప్రార్థన చేస్తున్నారు మీరు అని అడిగారు. అప్పుడు వారందరూ బ్రహ్మానంద భరితులై స్వామి ఈ పిల్లవాడిని బ్రతికించు అని ప్రార్థించారు. శివుడు సరే అని ఆ కుర్రవాణ్ణి బ్రతికించేసరికి ఆ బాలుడు నిద్రలోంచి లేచిన వాడికి మళ్ళీ ఆవులిస్తూ ఏమర్రా ఇక్కడికి వచ్చారేమిటి అన్నాడు. గూటికి ఎగిరిపోదామనుకుంటున్న రాబందు జరిగిందంతా చూస్తూ విస్తుపోయింది. అంతవరకు ఇంకా శవం నాకే దక్కింది అని సంతోషిస్తూ కూర్చున్న నక్కకి మాత్రం ఆ శవానికి ప్రాణం వచ్చి కుర్రవాడు లేచి కూర్చోవడంతోటే మొహం మాడిపోయింది. అది ఉక్రోషం ఉండబట్టలేక పరమశివుణ్ణి తిట్టసాగింది. అక్కడ బంధువులంతా దాని చర్య చూసి ఇదేమిటి, నీ సలహా ప్రకారం మేం ప్రార్థిస్తే శివుడు ప్రత్యక్షమై మా పిల్లవాడిని మళ్ళీ బ్రతికించాడు, ఆయన్ని తిడుతున్నావేమిటి అని ఆశ్చర్యంగా నక్కని అడిగారు. అప్పుడు నక్క మీ పిల్లవాడిని బ్రతికించమని నేను ఏడ్చానా, ఈ శివాన్ని పీక్కు తినవచ్చని ఎంచక్క అని నేను కనిపెట్టుకుని ఉంటే మధ్య ఈయన ప్రత్యక్షమయ్యి వీడిని బ్రతికించి నా నోట్లో బెడ్డ కొట్టేశాడు అని ఏడవడం మొదలుపెట్టింది. రాబందు దిగివచ్చి సంగతంతా చెప్పి స్వామి నా నోటికందిన ఆహారాన్ని ఈ నక్క పడగొట్టింది, దీని ఆహారాన్ని నువ్వు పడగొట్టేశావు, ఇది న్యాయమే అంది. కడుపు కోసమే కదా ఇంత కక్కుర్తి పడ్డాయని శివుడు బాధ తలిచి నక్కకి రాబందుకి కూడా అప్పటి నుంచి ఆకలి దప్పిక ఉండకుండా వరం ఇచ్చి పంపాడు. బంధువులు బాలుడితో ఇంటికి చేరుకుని శ్మశానంలో జరిగిందంతా పదే పదే ఆశ్చర్యంగా చెప్పుకుంటూ ఆ రాత్రిని గడిపారు. ఇంతటితో ఈ కథ కంచికి మనం ఇంటికి.